నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు, వల్గర్ కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ ఎప్పుడైనా ఏదైనా టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి ఆ టాపిక్ నచ్చకపోతే నచ్చలేదు మాకు ఈ డిస్కషన్ అని పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్. నచ్చలేదు అనే కాకుండా దాంతో పాటు కొన్ని బూతులు కూడా యాడ్ చేసి వల్గారిటీ క్లియర్ చేసి అబ్సెనిటీ క్లియర్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో కమెంట్స్ పెడతాం జరుగుతుంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఎక్కువ పెరిగిపోయిన తర్వాత బాగా ఎక్కువ వీడియోస్, ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా ఎక్కువ వీడియోస్ ఇస్తాము పెరిగిపోయిన తర్వాత, ఎవరైనా మనలాంటి వాళ్ళు పడనోళ్ళు కూడా కింద కావాలని ఏదో ఒకటి కమెంట్స్ పాస్ చేస్తాం. గతంలో కొంతమంది మనకి ఎవరైనా గిట్టని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వల్గర్ గా కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలి మనము అని చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు. దాని గురించి మీరు విశ్లేషిస్తారు సార్? యూజువల్లీ రెగ్యులేషన్స్ అనేవి లేవు సోషల్ మీడియా పైన. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పాస్ చేయడము, ఓకే, మనకి వాళ్ళతో పర్సనల్ వెంజెన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని డైరెక్ట్ అటాక్ చేయలేరు కాబట్టి దీస్ పీపుల్ ఆర్ కవర్డ్స్. పిరికి వాళ్ళు వచ్చి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయలేరు. అట్లాంటప్పుడు ఏదో డిస్గైజ్ లో ఎవరో అకౌంట్ లోంచి కమెంట్స్ పాస్ చేయడము, డెరగేటరీగా మాట్లాడడం. సో వాళ్ళు ఎవరో మనకు తెలియదు యూజువల్లీ. సో ఇటువంటి కేసు మనం డీల్ చేసాము. ఎక్కడ అంటే అసలు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ, బోత్ ఆర్ యాక్టర్స్. ఇక్కడ హస్బెండ్ హ్యాస్ సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ సమ్వన్ ఎల్స్. ఆ అమ్మాయి ఏం చేసింది, అరే నా బాయ్ ఫ్రెండ్ని చాలా వేధిస్తుంది మా భార్య అని భార్య గురించి ఒక కమెంట్ పాస్ చేసింది, అసేమైన కమెంట్. ఆవిడ వెంటనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని మన ఐపీసీ సెక్షన్ కింద వీటన్నిటి కింద ఎఫ్ఐఆర్ ఒక పోలీస్ స్టేషన్లో రేజ్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేశారు. సో చాలా మందికి తెలీదు ఏంటి అని అంటే ఇట్లాంటి కమెంట్స్ మీద కూడా మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మహిళ గురించి డెరిగేటరీగా మాట్లాడితే 506, 509 ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి అనేది తెలీదు. సో మీరు డెఫినెట్గా ఎవరైనా అశ్లీలమైన కమెంట్స్, డెరోగేటరీ రిమార్క్స్ సోషల్ మీడియా వేదికగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో కానీ, లేదు మీరు చేసిన ఏదైనా కంటెంట్ మీద కానీ అనవసరంగా కావాలని కమెంట్స్ చాలా అసేమైన లాంగ్వేజ్లో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయొచ్చు. కరెక్టే మేడం మీరు చెప్పింది. చాలా మంది కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు, పని పాటలేని ఎదవలు కొంతమంది. ఐమ్ సారీ టు సే దట్, బట్ దట్ ఇస్ ఫ్యాక్ట్. సో అలాంటి వాళ్ళని ఊరికే వదిలేకూడదు. వాళ్ళు మనం ఏం చేయాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని, మీకు చెప్తున్నాను, చాలా మంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నాను నేను, వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అలాంటి అడ్వకేట్స్కి అది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మాట్లాడండి. మేము ఒక సోషల్ మీడియాలోనే ఈ కంప్యూటర్స్, గ్రాఫిక్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు, డిజిటల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఎక్స్పర్ట్స్, వాళ్ళకి ఇచ్చి అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తీస్తాం జరుగుతుంది. అది తీసిన తర్వాత ఆ పర్సన్ డీటెయిల్స్ తీసిన తర్వాత మీతోటి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేసి వాళ్ళ మీద మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇట్లాంటి కేసెస్ మనం ఈ మధ్య డీల్ చేస్తాము. సక్సెస్ రేషియో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు, ఇప్పుడు ఎవరు మేడం చెప్పినట్టు చాలా మంది పిరికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా ఫేస్ చేయలేక, మీ ఎదుగుదలని తట్టుకోలేక వాళ్ళలో వాళ్ళు కుళ్ళిపోయిన తర్వాత కుళ్ళిపోయిన కమెంట్స్ పెడుతూ ఉంటారు ఎవరైనా. కాబట్టి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని వదిలేయకూడదు అన్నదే మా ఈ వీడియోకి మీనింగ్. దయచేసి ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చూడొచ్చు. థ్యాంక్ యూ.